పార్వతి స్పృహలోకి వస్తూ ఉంటుంది. అది చూసిన కమల అమ్మ స్పృహలోకి వచ్చింది అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ పార్వతి దగ్గరికి వచ్చి, "ఎలా పడిపోయావు పైనుండి" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పార్వతి మాత్రం చాలా కోపంగా అవని అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అవని, "ఏంటత్తయ్య నేను ఇక్కడే ఉన్నాను" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న పార్వతి మాత్రం, "నువ్వే కదా నన్ను పైనుండి తోసేసావు. ఎవరో ఎవరు అని అడిగావు కదరా అక్షయ్! నీ భార్య నన్ను పైనుండి కిందకు తోసేసిందిరా" అని చెప్పేసైతే అక్షయ్‌కి చెప్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్షయ్ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇలా మనుషులు ప్రాణాలు తీసే వాళ్ళతో మేము ఇలా బ్రతుకుతున్నామంటే నాకే చాలా సిగ్గుగా ఉంది. ఈ ఆస్తి కోసం అని చెప్పి నువ్వు ఇలా చేయడం నీకు సిగ్గుగా అనిపించటం లేదు అన్నయ్య అని చెప్పేసైతే పార్వతి తిడుతూ ఉంటుంది. అది చూసిన అక్షయ్ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న పల్లవి మాత్రం చాలా సంతోషిస్తూ ఉంటుంది. అయినా ఇలాంటి మనుషులు ప్రాణాలు తీసే వాళ్ళతో నేను బ్రతకలేను. నేను ఈ ఇంట్లో ఉండలేను. అయితే అవని అయినా ఉండాలి, లేదంటే నేనైనా ఉండాలి. ఈ అవని ఇంట్లో నుండి పంపించేయండి అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటారు. అక్కడ ఉన్న పార్వతి మాత్రం, "అవును, అవని ఇంట్లో ఉండడానికి వీలు లేదు. అవనిని బయటకు పంపించేస్తే చాలా మంచిది. అయితే అవని పంపించేయండి, లేదంటే నేనే ఇంట్లో నుండి వెళ్ళిపోతాను" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అవని వాళ్ళ అత్తయ్యని చూస్తూ, "అత్తయ్య నేనేమి చేయలేదు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. "నువ్వు నాతో మాట్లాడకు. నీ గురించి నాకు పూర్తిగా అర్థమైపోయింది" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అవని మాత్రం మౌనంగా చూస్తూ ఉండిపోతుంది. అది చూసిన పార్వతి మాత్రం, "నువ్వు మర్యాదగా ఇంట్లో నుండి బయటకు పో" అని చెప్పేసైతే తనని తీసుకొని బయటకు లాక్కొని వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూసిన ఆరాధ్య మాత్రం, "అమ్మ, అమ్మ, అమ్మ" అని చెప్పేసైతే అవని వెనకాతల వెళ్తూ ఉంటుంది. "నువ్వు ఇక్కడే ఆగు. ఈ అవని ఇంట్లో ఉండడానికి వీలు లేదు" అని చెప్పేసైతే పార్వతి అవనిని లాక్కొని వెళ్ళి బయటకు తోసేస్తూ ఉంటుంది. అది చూడగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటారు. ఏంటి ఇలా జరుగుతుంది అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.